హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో మనం ఈరోజు పెద్దవాళ్ళతో ఈజీగా సింపుల్గా చేసుకునే కొన్ని ఎక్సర్సైజులు చేయబోతున్నాం. ఈరోజు నా పక్కన ఉంది మా అమ్మగారు. సో నేను మా అమ్మతో కొన్ని ఈజీ వ్యాయామాలతో మీ ముందుకు వచ్చాను. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాము. సో మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం మడమల్ని ఎత్తుతూ దించుతూ ఉందాం. ఇలా ఈజీగా మడమల్ని పైకి లేపుతూ కిందకి దించుతూ. సో మీరు ఎన్నిసార్లు చేయగలిగితే ఎన్నిసార్లు చేద్దామమ్మా? 20 టైమ్స్. ఓకే, 20 సార్లు చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో ఇది చేయడం వల్ల ఎవరికైనా ఇక్కడ ఈ మీ పిక్క కండరాల్లో నొప్పులు ఉంటే తగ్గుతాయి, మీకు మంచి రిలీఫ్ వస్తుంది. సో ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇక నెక్స్ట్ మనము సింపుల్గా ఈజీగా లెగ్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేద్దాం. సో ఇది మోకాళ్ళ నొప్పులకే కాదు, మీ కాలు ఫ్రీ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ప్రతి ఒక్కరూ చేయవలసిన వ్యాయామం. ఇంకా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు హోల్డ్ చేయండి. టోస్ వేళ్ళని కొంచెంగా ఉంచి. సో 1 2 3 4 5 ఇక దించండి. సో ఇలా కొన్నిసార్లు మళ్ళీ. సో స్ట్రైట్గా స్ట్రెచ్ చేయండి కాలుని. సో దీనివల్ల మీ కాలు కండరాలు మొత్తం బాగా మంచిగా స్ట్రెచ్ అయ్యి మీకు కాలు ఫ్రీగా అనిపిస్తుంది. హోల్డ్ చేయండి. 1 2 3 4 5 రిలీజ్ చేయండి. సో ఇంకా ఒక లాస్ట్ టైం చేద్దాము. మళ్ళీ కాలు స్ట్రైట్గా లేపండి. మీరు ఎంత స్ట్రైట్గా రైజ్ చేయగలిగితే సో మీ నీ జాయింట్ని స్ట్రైట్గా మీ కాలు మొత్తాన్ని ఒకే లైన్లో తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎంత చేయగలిగితే అంతే. హోల్డ్ చేయండి. బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకోండి. నడుము స్ట్రైట్గా. ఓకే, నొప్పిగా ఉందా? లేదు. ఓకే, 1 2 3 4 5 రిలీజ్. ఇప్పుడు ఇదే మాదిరిగా మనము ఎడమ కాలుతో చేద్దాము. సో ఇది చేయడం వల్ల మీ కాలు ఈజీగా ఫ్రీగా కదలికలు జరిగి మీకు రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇదే స్ట్రెచ్ ఎడమ కాలుతో కూడా ఒక 3 సార్లు రిపీట్ చేద్దాం. ఎడమ కాలు స్ట్రైట్గా లేపండి. మీరు ఎంత లేపగలిగితే అంత. మీ తొడతో మీ కింది మోకాలు కింది కాలుని కూడా. సో డౌన్ లెగ్ అప్ లెగ్ రెండు ఉన్నాయి కదా, మోకాలు కింది లైను పై లైను ఒకే లైన్లోకి వచ్చే మాదిరిగా. సో కొందరికి సరిగ్గా రాదు, కాకపోతే మీరు ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంతే. 1 2 3 4 5 రిలీజ్ చేసుకోండి. ఇంకొకసారి మళ్ళీ రైజ్ చేయండి స్ట్రైట్గా. సో మీ కాలు వేళ్ళని మీ బాడీ వైపు వంచి 1 2 3 4 5 ఒక చివరిసారి చేద్దాము. స్ట్రైట్గా హోల్డ్ ఉండండి. 1 2 3 4
దించండి. ఇప్పుడు ఒకసారి వెనక్కి అనుకొని కుర్చీకి రిలాక్స్ అవ్వండి. సో ఈజీగా మీ నడుముని బ్యాక్ సపోర్ట్తో ఉంచుకొని రిలాక్స్, గాలి తీసుకుంటూ వదులుతూ రిలాక్స్. ఇప్పుడు మనము కొంచెం ముందుకి జరిగి, సో ఇప్పుడు కాలు పైకెత్తి కుడి కాలు యాంకిల్ రొటేషన్. సో మడమని ఇలా తిప్పుదాం. 1 2 3 4 5. ఇప్పుడు రివర్స్లో తిప్పుదాం, వేరే డైరెక్షన్ ఆపోజిట్. 1 2 3 4 5. రిలీజ్. ఇప్పుడు సేమ్ ఇదే స్ట్రెచ్ మళ్ళీ. ఇప్పుడు ఎడమ కాలని ఎడమ మడమని కూడా ఇలా తిప్పండి. 1 2 3 4 5. ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్. 1 2 3 4 5. రిలీజ్. సో ఇప్పుడు మనం ఈజీగా, ఇక్కడ సపోర్ట్ లేదు ఈ కుర్చీకి, మీరు సపోర్టెడ్ ఉన్న కుర్చీని కనుక తీసుకొని, సో చేతులు రెండు మీ పక్కన, కుర్చీ సపోర్ట్ ఉంటే పెట్టుకోండి, లేదంటే ఇలా చేతులు రెండు ఇలా పెట్టుకోండి. సో ఇప్పుడు కొంచెం ముందుకు జరిగి ఇప్పుడు ఈజీగా మోకాళ్ళని రేస్ చేయండి, ఇలా పైకి కిందకి. 1 2 3. సో ఎలా ఉందమ్మా? ఫ్రీగా ఉన్నాయి కాళ్ళు, చాలా చాలా ఫ్రీ అనిపిస్తుంది. ఓకే ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇవన్నీ చేద్దాం. 14 15 25 16 17 18 19 20 21 22 23 24 25. రిలాక్స్. ఓకే. సో ఇదండి సింపుల్గా ఈజీగా మీ కాళ్ళను రిలాక్స్ చేసుకునే పద్ధతి. సో ఇవి చాలా ఈజీగా ఉన్నాయి కాబట్టి మీరు రెగ్యులర్గా కూర్చున్న చోటే ప్రాక్టీస్ చేసుకోండి. మీరు మార్నింగ్ లేవగానే చేసుకోవచ్చు, నైట్ పడుకునేటప్పుడు చేసుకోవచ్చు, లేదంటే మీరు మధ్యాహ్నం కూడా ఈజీగా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సో ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే.